బాబాయ్ మీ పేరు? ఇర్మియా. ఎట్లుంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? బాగుంది. బాగుందా? అన్ని పథకాలు ఇట్లా అంతా వస్తుందా? అన్ని పథకాలు బాగా ఆ. మళ్ళీ మళ్ళీ ఆయన కావాలని ఎందుకు కోరుకుంటున్నావు? పరిపాలన బాగుంది, ప్రజలకు అన్నీ అందుతున్నాయి. ఆ. పథకాలు ఏమేమి వస్తున్నాయి? పథకాలు అమ్మఒడి అని రకరకాలని ఇవన్నీ చెప్పలేం మనం. ఆ. బాగుంది పథకాలు. బాగున్నాయి. చంద్రబాబు నాయుడు ఏమంటుందంటే ఏం చేయలేదు, జగన్ ఏం చేసిందని అంటుంది కదా మరి. ఎప్పుడు ఎంత అంటే ఇప్పుడు చూడదు. ఇప్పుడు పెన్షన్ ఉంది, వాలంటీర్లు ఇళ్ళకి తీసుకొచ్చి ఇస్తున్నారు చక్కగా ముసలమ్మతకను. ఇప్పుడు కోర్టుకి వెళ్ళి నిన్న స్టే తెచ్చారు. ఇప్పుడు 3వ తారీఖు నుంచి 3 నెలలు ఆఫీసులో తీసుకోవటం ఇళ్ళకి రాలి వాలంటీర్తో కేసు అంట. అందుకని మళ్ళీ ఆఫీస్కి పెట్టారు. ఎంత నరకం వస్తారు ముసలమ్మతకారు. ఇప్పుడు వాలంటీర్ వచ్చి తలుపు తట్టి లేపించారు. ఇప్పుడు వాళ్ళకి ప్లాన్ పెట్టినట్టు పెట్టారు. పొద్దున వాలంటీర్ల విలువ తెలుస్తుంది అంటారా? వాలంటీర్లు ధ్యానం కట్టుంటారు, మామూలుగా ఉండదు. పెన్షన్దారులు కానీ వాలంటీర్లు వాళ్ళు చూపించే పవర్ చూపిస్తారు. అది గ్యారెంటీ. జగన్ వస్తాడా? జగన్ గ్యారెంటీ. ఎన్ని సీట్లు గెలుస్తాడంటూ? దాదాపు ఇప్పుడున్న సీట్లకు తక్కువని నా నమ్మకం. పక్కా. ఇప్పుడు మంగళగిరిలో లావణ్య అని పోటీ చేస్తుంది, తెలుసా? తెలుస్తా అంటావా? తెలుసుద్ది. ఎట్లా? జగన్ చూసి ఓట్లు వేసేది ఏమన్నా చూసి కాదు, జగన్ చూసి ఓట్లు వేస్తారు. నేను చెబుతున్నా, ప్రతి వాళ్ళు ఓట్లు వేసేవాళ్ళు జగన్ చూసి ఓట్లు వేస్తారు, క్యాండిడేట్ చూసి కాదు. అందుకే నిన్న ఒక డ్రైవరు ఎవరు టిప్పర్ డ్రైవర్ని పెడితే ఎంత ఏదనగా మాటే ఒక ఆటో బానిసలుగా చేసుకోవడానికి టిప్పర్ డ్రైవర్కి ఇచ్చాడు. నువ్వు నందిగం సూర్యజ్ అని కాకుండా ఎంపీకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఆయన ఎంపీ చేసేది ఇట్లాంటి శుభకార్యాలకి ఫోటోగ్రాఫ్ చేస్తాడు సురేష్. అలాంటి వాడికి టికెట్ ఇచ్చి ఎంపీ చేశాడు. అలాంటి మనస్తత్వం అయింది. మొన్న 4గురికి ఇచ్చాడు, లేని పేదవాళ్ళకి. దాని గురించి నవ్వుతా ఎగతాడు. మళ్ళీ జగన్ అయితే వస్తాడంటావా? గ్యారంటీ. బాబాయ్ ఎట్లుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఏమి దోఖా లేదు, చాలా బాగుంది. ఆయన పరిపాలన విధానం ఎవరికి చేత కాదు. ఈయన చేస్తున్న ఈయన పెట్టిన స్కీములు కానీ, అవ్వాతాతలకు ఇస్తున్న బెనిఫిట్స్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ ఈయన చూసి ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా కాపీ కొట్టి ప్రయోగాలు చేయడం జరుగుతుంది. వాస్తవం స్వచ్ఛమైన నాయకుడు అంటే ఈయనే. మాకు తెలిసినంత వరకు స్వచ్ఛమైన నాయకుడు అంటే ఈయనే. ఎలాగంటారేమో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఉన్న రోజులను పరిస్థితిని బట్టి అవ్వాతాతలందరినీ కూడా ఇవాళ పాపం వాళ్ళు గుమ్మాల్లో వచ్చి ఎదురు చూస్తూ క్యాష్ ఇస్తారని చెప్పి ఎదురు చూస్తూ వాలంటీర్ల కోసం ఎదురు చూస్తూ పాపం ఏడుస్తున్నారు. వాళ్ళు ఏంటమ్మా అంటే ఇలా కోర్టులో వేయడం ఆగడం వల్ల ఎన్నికల కమిషన్ ఆపారంటే కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కోర్టులో వేసి ఆపారంటే అన్నాడు. ఆడికేం పోయారావు అని చెప్పి తిడుతున్నారు ఆడవాళ్ళతో తిట్లు అంటే మామూలు విషయం కాదండి. దయించి ఈ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు చాలా తప్పు చేశాడండి. కొద్దిగా గొప్ప కొంచెం ఆయన మీద ప్రేమ ఉన్న వాళ్ళు కూడా ఇవాళ చెడు పేరు తెచ్చుకుంటున్నారు వాళ్ళ దగ్గర కూడా. ఈ ఒక్క పెన్షన్ లాభడం వల్ల ఆ ఎలక్షన్ కమిషన్లతో మాట్లాడడం, కోర్టు విషయంలో కోర్టుకు వెళ్ళి తీసుకురావడం, వాలంటీర్లను ఇబ్బంది పెట్టడం, వాళ్ళని తీసేస్తానని అప్పుడు చెప్పడం, నేను అనలేదంటాం. ఇవాళ అది నిరూపించడం జరిగింది సాక్ష్యాధారాలతో సహా. ఇవాళ మరి వాలంటీర్లు కూడా వాళ్ళు కూడా బ్రతకాలి కదా. వాళ్ళు బ్రతకడం, వాళ్ళకి వాలంటీర్ ఉద్యోగం ఇవ్వడం వల్ల జగన్ గారు వాళ్ళ కుటుంబానికి ఆదర్శకులు అయ్యారు. వాళ్ళని కూడా ఇవాళ మీరు చేసిన పని ఎంత తప్పు పని చేశారంటే అంత తప్పు పని చేశారు. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సూర్యచంద్రులు అయితే కనపడుతున్నారు, కానీ ఈ రాష్ట్రానికి సూర్యచంద్రులు ఎవరయ్యా అంటే ఒక రాజశేఖర రెడ్డి గారు, ఒక జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ ద్వారానే ప్రజలు బ్రతుకుతున్నారు. ఇవాళ పేద ప్రజలు ఆశా జ్యోతిగా మారాడు. ఇవాళ ఆయన రాజశేఖర రెడ్డి గారు తనయుడిగా పేరు తెచ్చుకొని ఆయనకంటే 2 అడుగులు ముందుకే వేసి ప్రజల విషయాల్లో అన్ని సాహారాలు చెందడం, మెడిసిన్స్ ఇవ్వటం కానీ, ఇళ్ళకెళ్ళడం కానీ అన్ని రకాలుగా కూడా ఇళ్ళకెళ్ళి నాయకులు
సేవ చేస్తున్నారు ప్రజలకి. మళ్ళా గతంలో మీ నాయకుడు ఉండేవాళ్ళు, మీ కింద ఉండే నాయకులు ఎమ్మెల్యేలు ఏం చేశారండి? వాళ్ళు స్వార్థాలు చూసుకున్నారు తప్పితే ప్రజా పరిపాలన అనేది చూడలాళ్ళు. కాబట్టి ఇవాళ ఈ పెన్షన్ల విషయానికి వచ్చేటప్పటికల్లా న్యాయంగా పోరాటం ఎవరిదయ్యా అంటే జగన్ గారిదే అయింది. మళ్ళీ జగన్ సీఎం అవుతాడా? జగన్ సీఎం తప్పకుండా అవుతాడు, సమస్య లేదు అందులో. నా చంద్రబాబు నాయుడు గారు ఇంకో 100 మంది పార్టీ నాయకులని 100 పార్టీలు కలుపుకున్నా కూడా జగన్ గారు మాత్రం సీఎం అవుతాడు. అలాగా మన రాష్ట్రంలో మొదటి వ్యక్తిగా ఇవాళ ప్రజల్లోకి వెళ్ళి ప్రజానాయకుడు అని పేరు తెచ్చుకుంది ఒక ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు. తమ్ముడు ఒక్క నిమిషం. ప్రజానాయకుడిగా పేరు తెచ్చుకొని ముందుకెళ్ళిన నాయకుడు ఎవరయ్యా అంటే ఒక ఎల్లంపల్లి శ్రీను గారు. ఇవాళ ఆయన జగన్ గారు ఆయన్ని నమ్మి ఆయనకి స్థానం ఇచ్చినందుకు, కల్పించినందుకు ఇవాళ ప్రజల్లోకి వెళ్ళి ఆయన మాట అంటే మాటగానే పేరు తెచ్చుకొని ఇవాళ జగన్ గారు చేసిన పని చాలా మంచి పని చేశారని చెప్పి కూడా జగన్ గారు కూడా మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు గెలవడం మెజార్టీ దాదాపు ఇప్పుడు దాకా వేసుకుంటే ఒక 3-4 వేలు మెజార్టీలో ఉన్నాడు. ఇంకా ముందు ఇంకా టైం ఉంది కాబట్టి ఒక 5-6 వేలు మెజార్టీతో అయినా సరే చిట్ట చివరికి గెలవడానికి, ఎల్లంపల్లి శ్రీని గారు గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇవాళ జగన్ గారు నమ్మి ఎల్లంపల్లి శ్రీని గారిని నమ్మి సీటు ఇచ్చినందుకు గెలిచి తీసుకొని వెళ్ళి సీటు ఇస్తారని చెప్పి కూడా మేము ప్రార్థన జరుగుతుంది. జగన్ గారు గవర్నమెంట్ మళ్ళీ ఏర్పడుద్ది, పేద ప్రజలకు ఇంకా ఇంతకన్నా ఎక్కువ బెనిఫిట్స్ చూపిస్తాడని కూడా మేము ఆశిస్తున్నాము. ఎట్లుంది వెల్లంపల్లి గారి పరిస్థితి? గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? ఎల్లంపల్లి గారు 30,000 మెజార్టీతో గెలుస్తారు. బోండమ్మ గారు నేనే గెలుస్తా అని చెప్తుందిగా. మరి బోండమ్మ ఏం చేశాడండి? అలాని చేశారని చెప్పమని నేను అడిగాను. మీరు ఈ డివిజన్కి కానీ, ఈ ఏరియాకి కానీ, మొత్తం కానీ నియోజకవర్గానికి మీరు ఫలానా చేశాననేసి మీరు ఒక్కొక్క ఇంటికి వెళ్ళి అడగండి, ఏం చేశారని అడగండి అనేసి నన్ను అడిగాను. అడిగితే మీరు ఉన్నతమైన వాళ్ళండి, మీరు ఉన్నతమైన వాళ్ళండి అని మాట్లాడుతున్నారు. ఫలానా ఏరియాలో ఫలానా ఎదవరాలు రోడ్డు వేయించలేదండి. మరి ఎంత 5 సంవత్సరాలు ఒక రోడ్డు వచ్చినప్పుడల్లా అడిగినప్పుడల్లా ఒక రోడ్డు వేయించలేకపోయారు. ఎస్సీ కళ్యాణ మండపం కట్టించమనంటే ఎస్సీ కళ్యాణ మండపం తలవలేని చోట శంకుస్థాపన చేశాము. శంకుస్థాపన చేసి దానికి 20 లక్షలు శాంక్షన్ అయ్యింది. ఆ డబ్బులు ఏమైందో కూడా తెలియదు. మేము మేయర్ గారి దగ్గరికి వెళ్ళి, ఎమ్మెల్యే గారు విష్ణు గారి దగ్గరికి వెళ్ళి మేము అయ్యా మా ఎస్సీ కళ్యాణ మండపం ఇమ్మనేసి నేను అడిగినప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్గా శాంక్షన్ చేసి అక్కడ మరి మెయిన్ మంచి స్థలం చూసి అక్కడ కళ్యాణ మండపం, ఎస్సీ కళ్యాణ మండపం కట్టడం జరిగింది. ఆ విషయం మాట్లాడితే మీరు ఉన్నతమైన వాళ్ళు మీరు ఏం చేశారని చెప్పమంటే పట్టాలు నేను రాగానే నేను పట్టాలు ఇస్తా, మళ్ళీ నేను ఓటుకు వచ్చినప్పుడు నన్ను నిలబెట్టను అన్న మనిషి. మరి మేము ఎన్నోసార్లు కమ్యూనిస్టులు కానీ మేము కానీ నియమనాలు ఇచ్చినా కానీ దానికి సమాధానం లేదు. ఈ రోజు వచ్చి ఓట్లు వేయండి, నాకు ఓట్లు వేయండి, ఈ 6 రేట్లు పెరిగిపోతాను, ఈ రేట్లు పెంచేస్తున్నాడు. జగన్ పెంచుతాడా? అది కేంద్రం పెంచేది. కేంద్రాన్ని అడగాలి కానీ కేంద్రంతో పొత్తులు పెట్టుకున్నారు కదా, కేంద్రాన్ని అడగాలి కదా వాళ్ళు. కేంద్రాన్ని అడగట్లా. మరి ఈ పెన్షన్ అమ్మాయికి ముసలోళ్ళని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఎన్ని ఇబ్బందులు పెట్టాడో మరి అదే పరిస్థితి మళ్ళీ ఏర్పడింది. మరి ఈ రోజున లైన్లో నిలబడి మరి ఒకళ్ళు పెరలు సోకున్న వాళ్ళు ఉన్నారు, మరి డయాలసిస్ చేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ నడవలేని పరిస్థితుల్లో వాళ్ళు మరి వచ్చి మరి సచివాలయానికి వచ్చి మరి వాళ్ళు పెన్షన్ తీసుకోవాలంటే ఎట్లా తీసుకుంటారండి? అది మరి పవన్ కళ్యాణ్ ఆయన మరి ప్రశ్నిస్తానని ఈ పేదవాళ్ళని, ఈ ముసలోళ్ళని మరి పెన్షన్లు రాకపోకుండా చేయటమా, ప్రశ్నించడం అనేది ఇంత దారుణం అండి. ఇది ఉసిరు తగిలి ఈ రోజు ఈ ప్రభుత్వం కూలిపోద్ది. ఈ చంద్రబాబు నాయుడు అన్నవాడు కనపడకుండా పోతాడు. ఏం మళ్ళీ ఎక్కడ ఉండడం మళ్ళీ అదే హైదరాబాద్ పారిపోయే రోజు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతాడా? మళ్ళీ రెండోసారి మళ్ళీ జగన్ గారు సీఎం అవుతారు. రైట్ బాబాయ్, థ్యాంక్ యూ. మంచి మెజార్టీతో మళ్ళీ ఆయనే వస్తాడు సీఎంగా.